హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత గార్డెన్ మీకు చూపించాలనుకుంటున్నాను. గార్డెన్ అంతా పూలతో నిండిపోయిందండి. పరగడుపున నేను ఏ జ్యూస్ తీసుకుంటాను అండ్ అట్లానే పెసరట్టు నా స్టైల్లో ఎట్లా చేశానో కూడా షేర్ చేసుకుంటాను. అలానే ఈవినింగ్ యాదగిరిగుట్ట టెంపుల్కి వెళ్ళామండి. సో ఆ డీటెయిల్స్ కూడా షేర్ చేస్తా, చెక్ చేసేయండి. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాము. గార్డెన్ అంతా కూడా చూసి భలే ముచ్చటేసింది. ఎందుకంటే ఫుల్ కూడా ఫ్లవర్స్‌తో నిండిపోయినాయి. మనకి నూరు వరహాలు, అట్లనే యెల్లో బెల్స్, ఎడీనియమ్స్, రోజ్ ఫ్లవర్స్, జినియాస్ ఇవన్నీ కూడా భలే బ్లూమ్ అవుతూ కనిపించిందనమాట. సో, అన్నీ మిక్స్డ్ కలర్స్ ఉండటం వల్ల చాలా మంచిగా అనిపించిందండి. మీకెట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. నేను క్లోజప్ షాట్స్ కూడా తీశాననమాట. సో, చాలా అంటే చాలా బావుందండి. మల్టిపుల్ కలర్ ఉండటం వల్ల. సో, ఫస్ట్ అయితే నేను రోజెస్ చూపిస్తా. నెక్స్ట్ జినియాస్. సో, జినియాస్ చూడండి ఎంత బ్రైట్ కలర్ రెడ్ కలర్‌లో ఉంది. యాక్చువల్‌గా జినియాస్ పెంచుకోవడం చాలా ఈజీ అనమాట. సో, ఎట్లా పెంచుకోవాలో నేను నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్‌లో చెప్తూ ఉంటాను. నెక్స్ట్ ఇది నూరు వరహాలండి. సో, ఇది ఆరెంజ్ కలర్ కానీ వీడియోలో రెడ్ లాగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఎడీనియం పింక్ అనమాట. సో, అట్లానే మందారం ఆరెంజ్ కలర్ విత్ రెడ్ డాట్. అండ్ అట్లానే ఈ ఫ్లవర్ నేమ్ తెలీదు, ఎవరికైనా తెలిస్తే షేర్ చేయండి. నెక్స్ట్ మెక్సికన్ పెటూనియాస్ అండ్ అట్లానే అలమంద యెల్లో కలర్. అండ్ మన దగ్గర చిన్న బంతి కూడా ఉందండి. సో, ఇది కూడా బాగా బ్లూమ్ అవుతుంది. అండ్ అట్లానే మన దగ్గర యెల్లో బెల్స్ కూడా ఉన్నాయి. ఇది యెల్లో బెల్స్ నేను 1 ఇయర్ అయిందండి చెట్టు నాటి. సో, 1 ఇయర్ నుంచి 1, 2 పూలొచ్చాయి. బట్ ఇప్పుడే మ్యాక్సిమం బ్లూమింగ్ అయితే వచ్చింది. నాకు ఈ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు వస్తూనే ఉంటాయి పూలు. చాలా అందంగా కూడా ఉంటాయి. అండ్ ఇది మనం ఇంటి ముందేసుకుంటే మంచి లుక్ వస్తదండి. ఎక్స్‌టీరియర్ లుక్. సో, ఎప్పుడూ వస్తూ ఉంటాయి కాబట్టి పూలు మనకి అందంగా కనిపిస్తది. అండ్ అట్లనే దీనికి ఎటువంటి మెయింటెనెన్స్ పెద్దగా అవసరం లేదు. మామూలుగా నీళ్లు పోస్తే సరిపోతుందండి. నేను ఫర్టిలైజర్స్ కూడా ఏమి ఇవ్వను. నేనైతే భూమిలో పెట్టాను కాబట్టి ఎటువంటి ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వలేదు. సో, చూస్తున్నారు కదా ఎంత బాగా బ్లూమ్ అయిందో. చాలా పెద్దగా అయిపోయింది ఒకటేసారి. చూస్తున్నారు కదా బంతులు కూడా అన్నీ నారు పోసుకొని పెట్టుకున్నా అండి. అన్నీ కూడా యెల్లో ముద్ద మందారం అయితే వేశాను. కొన్ని ఆరెంజ్ కూడా వేశాను. అవి అయితే ఇంకా పువ్వులు రాలేదు. వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను. నెక్స్ట్ ఈరోజు మార్నింగ్ వచ్చి డే ఎట్లా స్టార్ట్ చేశానంటే యాష్ గార్డ్ జ్యూస్తో స్టార్ట్ చేశానండి. నేను రీసెంట్గా సాత్విక్ హెల్త్ ఛాలెంజ్లో జాయిన్ అయ్యానని చెప్పాను. సో, దాంట్లో మనకి 3 టైప్స్ ఆఫ్ జ్యూసెస్ అయితే చెప్పారు. దాంట్లో ఫస్ట్ జ్యూస్ వచ్చి యాష్ గార్డ్ జ్యూస్. సెకండ్ జ్యూస్ వచ్చి మనకి యాపిల్, బీట్రూట్, క్యారెట్ ఏబీసీ జ్యూస్ అంటారు కదా! సో, అదనమాట. ఇంకోటి గ్రీన్ జ్యూస్. నేను ఆల్రెడీ ఈ 2 జ్యూసెస్ షార్ట్స్లో పోస్ట్ చేశాను. అండ్ థర్డ్ జ్యూస్ అయితే పెండింగ్ ఉంది. సో, రీసెంట్‌గానే నేను జాయిన్ అయ్యాను కాబట్టి మీకు ఒక్కొక్క జ్యూస్ అన్నీ కూడా చెప్తాననమాట. సో, దాంట్లో మనకి నిజంగా మనం సాత్విక్ మూమెంట్ హెల్త్ ఛాలెంజ్ అనేది మనం కంటిన్యూస్‌గా లైఫ్ లాంగ్ చేయగలమా లేదా అనేది కూడా చెప్తాను. అండ్ ఆ ఛాలెంజ్ వల్ల మనకి బెనిఫిట్స్ ఉన్నాయా? లేకపోతే వేస్టా? ఇవన్నీ కూడా డీటెయిల్స్ నేను ఫ్యూచర్ వీడియోస్‌లో ఇస్తూ ఉంటానండి. మార్నింగ్ ఇట్లాగా జ్యూస్ ఏదో ఒకటి చేసుకుంటానండి. ఆర్ ఎల్స్ టీ అయినా చేసుకుంటాననమాట. గార్డెన్ చూస్తూ ఇట్లాగా నేను కొంచెం టైం అయితే స్పెండ్ చేస్తాను. నెక్స్ట్ అమెజాన్‌లో ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్ అయితే తెప్పించానండి. ఇంతకు ముందు కూడా నేను ఇది తెప్పించాను. ఇంకోటి రెండోదనమాట ఇది. నాకు క్వాలిటీ చాలా బాగా నచ్చింది. అందుకని నేను ఇది సెకండ్ పర్చేజ్ అయితే చేశాను. సో, ఎక్కడైనా వాష్‌రూమ్స్‌లో గానీ, లేకపోతే లివింగ్ రూమ్స్‌లో గానీ, ఆర్ ఎల్స్ కిచెన్‌లో కానీ ఇది పెట్టుకుంటే చాలా బావుంటుంది. ఎందుకంటే మనకి ఎక్కడైనా ర్యాక్ లాగా ఉండి కొంచెం హైట్‌గా ఉన్న ప్లేసెస్‌లో అయితే ఇది పెట్టుకుంటే లుక్ మంచిగా వస్తుందండి. ఇది హ్యాంగింగ్ టైప్‌లో ఉంటుంది. అండ్ లీవ్స్ కూడా చాలా న్యాచురల్‌గా ఉంది. మనకి చాలా థిక్‌గా వచ్చిందనమాట మెటీరియల్ కూడా. నేను వేరేవి కూడా పర్చేస్ చేశాను. బట్ అవి అంత క్వాలిటీ అయితే లేదండి. ఇదైతే క్వాలిటీ చాలా బావుంది. కొంచెం ప్రైస్ ఉన్నా కూడా లుక్ అయితే చాలా బావుంది. లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తా, చెక్ చేసేయండి. నెక్స్ట్ వచ్చి నా బ్రేక్‌ఫాస్ట్ పెసరట్టు అండి. ఈరోజు పెసరట్టు చాలా సింపుల్‌గా చేసేసుకున్నాను. నెక్స్ట్ సింపుల్ వేలో పెసరట్టు అయితే చేసేసుకున్నాను. నేను పెసరట్లో ఎటువంటి అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర ఇలాంటివి ఏమి వేయను. ఆనియన్స్ ఒక్కటి మాత్రమే వేసుకుంటానండి. ఎందుకంటే నాకు అల్లము అండ్ పచ్చిమిర్చి టేస్ట్ నచ్చదనమాట. సో, నార్మల్‌గా ఒక 5, 6 అవర్స్ నానబెట్టేసేసి నైట్ నానబెట్టేస్తాను. మార్నింగ్ పూటలో వేసేసుకొని వెంటనే ఇంక దోస అయితే పెనం మీద వేసేసుకుంటాను. దీనికి ఫర్మెంటేషన్ ఏం అక్కర్లేదు కాబట్టి మనకి ఇన్‌స్టంట్ అనే చెప్పొచ్చు. నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది. సో, కొంతమంది ఏం చేస్తారంటే ఇది రుబ్బుకునేటప్పుడు అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర
ఉప్పు అన్నీ వేసి మిక్స్ చేసుకుంటూ ఉంటారనమాట. సో, నాకు అవన్నీ టేస్ట్ నచ్చదు కాబట్టి ఇట్లా చేస్తాను. కొంతమంది దీంట్లో రైస్ కూడా వేస్తారండి. సో, మనం తినేదే ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్ మళ్ళా దాంట్లో రైస్ ఏస్తే కార్బ్స్ మళ్ళీ యాడ్ చేసినట్టు అవుతుంది. సో, అందుకని నేను రైస్ ఇంకేం యాడ్ చేయను. ఓన్లీ పెసరట్టు మాత్రమే వేసుకుంటాననమాట. అండ్ దీంట్లోకి కొబ్బరి చట్నీ, కొబ్బరి, పల్లి కలిపి వేసిన చట్నీ అయితే చాలా బావుంటది. అండ్ అల్లం చట్నీ కూడా బావుంటుంది. సో, ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి పెసరట్టు పిండి రుబ్బేసుకొని నెక్స్ట్ ఇంకా చట్నీకైతే ప్రిపేర్ చేసుకోవడానికి రెడీ అయిపోయాను. కొబ్బరి, పల్లి చట్నీ చాలా బావుంటదండి టేస్ట్. దానికోసం ఫస్ట్‌నైతే కొబ్బరినంతా కూడా ఇట్లాగా చిప్ప నుంచి తీసేసుకొని, ఇంకా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం పచ్చిమిర్చి అట్లనే పల్లీలు వేపేసుకోవాలి. సో, పల్లీలు మనం ఫ్రై చేసిన దాంట్లోనే ఉంటదండి టేస్ట్ అంతా కూడా. మనం హై ఫ్లేమ్‌లో పెట్టి మనం కుక్ చేసామంటే గనక పల్లీలు పైన పైన అంతా కాలిపోతుంది. అండ్ మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. లోపల మాత్రం పచ్చి పచ్చిగానే ఉంటుంది. సో, ఎప్పుడు గూడా ఐరన్ కడాయి కానీ, లేకపోతే మందం గిన్నె ఉంటుంది గదా! సో, వాటిల్లో గనక మీరు ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా వస్తదనమాట. వీడియోస్‌కి లైక్స్ చాలా చేస్తున్నారండి మన సబ్స్క్రైబర్స్. బట్ కామెంట్ చేయట్లేదు. కామెంట్ చేయండి. అప్పుడే మన ఛానల్ రీచ్ అయితే వస్తుంది. సో, మనకి మీడియం ఫ్లేమ్‌లో ఇలాగ బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ మనకి మంచి కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. పల్లీలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం చల్లగా చేసుకున్న తర్వాత కొబ్బరి కూడా యాడ్ చేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే. సో, నేను మిక్సీ వేసేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని రుబ్బేసుకుంటానండి. సో, టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇట్లా కనుక చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అండ్ తాలింపు వేసుకునేటప్పుడు మనం కొంచెం ఆయిల్ పోసుకొని దంచిన వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర అండ్ పచ్చిమిర్చి వేసుకొని తాలింపు పెట్టుకుంటే రెడీ అయిపోతుంది చట్నీ. సో, నెక్స్ట్ ఇంకా అట్లయితే వేసేస్తున్నానండి. సో, అట్లు వేసే ముందు దీంట్లో కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని కలిపేసుకుందాము. సో, తగినంత ఉప్పేసేసుకొని ఇంకా పల్చగా వేసుకోవాలి. ఎంత పల్చగా అంటే మనకి పేపర్‌లాగా ఉండాలండి. అప్పుడే టేస్ట్ బావుంటది. అస్సలు హైలో పెట్టకండి. పెసరట్టుకి ఇదే టిప్ అనమాట. సో, బాగా పల్చగా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్‌లో కాల్చుకోండి. ఎందుకంటే మనం రివర్స్ తిప్పాం కాబట్టి ఈ దోసని మనకి మందంగా వేసుకుంటే అస్సలు టేస్ట్ బాగోదనమాట. అట్టు మనం ఇలా పల్చగా వేసుకున్న తర్వాత ఆనియన్స్ అండ్ జీలకర్ర అయితే యాడ్ చేసేసాను. సో, మీకెవరికన్నా అల్లం టేస్ట్ నచ్చుద్ది అంటే మీరు మిక్సీ పట్టినప్పుడే అల్లం, పచ్చిమిర్చి కూడా వేసుకొని రుబ్బుకోండి. అలా కూడా బావుంటుంది. సో, మనం ఫస్ట్ నుంచి గూడా ఇట్లాగే వేసుకునేవాళ్ళమండి పెసరట్లు. ఇప్పుడు దీంట్లో పాలక్, క్యారెట్ అవన్నీ గూడా వేసేస్తున్నారు. సో, నాకైతే అవన్నీ నచ్చవు. నేను సింపుల్‌గా ఇలాగే నచ్చుతది గాబట్టి నేను ఇట్లానే ట్రై చేస్తూ ఉంటాను. సో, మీలో ఎవరైనా దీనికన్నా ఇంకా వెరైటీగా ఏమైనా ట్రై చేస్తారా? కామెంట్ చేసేయండి. నాకైతే ఇట్లానే ఇష్టము. సో, చూస్తున్నారు కదా! కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకా క్లోజ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో, మాక్సిమం 2 కంటే ఎక్కువ తినలేమండి. పెసరట్టు కొంచెం హెవీగా అనిపిస్తుంది గదా! సో, బ్రేక్‌ఫాస్ట్ అయితే సింపుల్‌గా ఇట్లాగా పెసరట్టయితే చేసేసుకున్నామండి. తర్వాత ఈవినింగ్ గుడికెళ్ళే ప్లాన్ ఉందనమాట. సో, కార్తీక మాసం స్టార్ట్ అయింది కాబట్టి, సో, గుళ్ళకి వెళ్తూ ఉంటాం కదా ఇప్పుడు. సో, మేమైతే యాదగిరిగుట్ట ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కొంచెం మార్నింగ్ టైమింగ్స్‌లో వెళ్ళామనమాట. సో, నైట్ టైమ్స్ బావుంటది అని అనిపించింది యాదగిరిగుట్ట. సో, లైటింగ్స్‌లో గూడా ఒకసారి వెళ్తే బావుంటుంది గదా! అండ్ దేవుడిని గూడా దర్శించుకున్నట్టు ఉంటుందని చెప్పి, ఇంకా ఈవినింగ్ అయితే బయలుదేరామనమాట. కార్తీక మాసం కదండీ! సో, అందుకనే కొంచెం క్రౌడ్ బానే ఉంది. అండ్ ఆల్సో అక్కడ కల్చరల్ ఈవెంట్స్ ఏదో జరుగుతుందనమాట. సో, దానివల్ల కూడా క్రౌడ్ కొంచెం ఎక్కువుంది. అండ్ ఇంతకుముందు మార్నింగ్ టైమింగ్స్‌లో వెళ్ళాము. సో, అప్పుడు ఒకలా ఉందండి టెంపుల్. బట్ నైటే ప్రిఫర్ చేయండి యాదగిరిగుట్ట చాలా బావుంటుంది. ఇన్ కేస్ మీరు లాంగ్ ఉంటున్నారు అంటే గనక మీరు 1 నైట్ స్టే పెట్టుకోండి. చాలా మంచిగా అనిపిస్తుంది. అట్లా పాటలు వినుకుంటూ ఇంకా రీచ్ అయిపోయాము. చూస్తున్నారా? లాంగ్ నుంచి చూస్తే మనకి చాలా బాగా కనిపిస్తుంది విత్ లైటింగ్స్. అండ్ నేనైతే ఇది 2 టైమ్స్ వెళ్ళడం అండి. మీరు ఎన్ని సార్లు వెళ్లారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. అండ్ దీంట్లో మనకి ఫ్రీ దర్శనము, రూ. 180 టికెట్, రూ. 300 టికెట్స్ ఇట్లాగైతే ఉన్నాయి. బట్ ఇక్కడ ఒకటే డిసప్పాయింట్‌మెంట్ ఏంటంటే రూ. 500 చార్జ్ చేస్తున్నారండి కార్ పార్కింగ్‌కి. చాలా ఎక్స్‌పెన్సివ్ అనిపించింది. సో, మనకి కార్ పైకి తీసుకెళ్ళాలి అంటే గనక రూ. 500 అనమాట. మనం ఎంత టైమ్ స్పెండ్ చేసినా కూడా అంతే చార్జ్ చేస్తున్నారు. అదొక్కటే నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. అండ్ ప్రసాదం కూడా మనకి ఇచ్చారు పైన. అంటే మనం కొనుక్కోకుండా కూడా కొంచెం ప్రసాదం అయితే పెట్టారు. పులిహార పెట్టారు. అదైతే బానే ఉంది.
అండ్ మనకి 180 రూపీస్, 300 రూపీస్ అండ్ ఫ్రీ దర్శనాలున్నాయి కదా! మనకి పైకెళ్ళిన తర్వాత మనకి టికెట్స్ ఇచ్చే ప్లేస్‌లో అంటే మనకి ఈ సీనియర్ సిటిజన్స్ లేకపోతే హ్యాండిక్యాప్ పీపుల్ ఇలా ఉంటారు కదా! వాళ్ళకి వెహికల్ ఎక్కిచ్చే చోట టికెట్స్ సేల్ చేస్తూ ఉంటారండి. సో, అక్కడ మనకి 180 రూపీస్, 300 రూపీస్ 2 కూడా ఇస్తున్నారు. మనకక్కడ 180 రూపీస్ టికెట్స్ అయిపోయింది అని చెప్పారు. బట్ ఒక్కొక్కసారి ఏంటంటే అక్కడ అయిపోయినా కూడా మనం కొండ పైకి వెళ్ళిన తర్వాత అంటే మనకి అప్ ఉంటది గదా! సో, అప్పు వెళ్ళిన తర్వాత కూడా ఒక చోట టికెట్స్ సేల్ చేస్తూ ఉంటారు. మనకిక్కడ దొరకకపోతే అక్కడ దొరికే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది అంత ప్లాన్ చేసుకోరు కదా! సో, ఇది ఎవరన్నా తెలియకపోతే తెలుసుకుంటారని చెప్తున్నా. సో, ఇక్కడ దొరకకపోతే పైకెళ్ళి ట్రై చేయండి. 180 రూపీస్ టికెట్ మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. సో, మేమైతే 300 రూపీస్ టికెట్ అయితే తీసేసుకున్నామండి. ఇంకా దర్శనం అన్నీ కూడా బానే జరిగిపోయింది. స్పెషల్ దర్శనంలో మనకి మెయిన్ ద్వారం ముందు ఒక 20-30 మినిట్స్ అయితే కూర్చోబెట్టారండి. కూర్చోబెట్టినాక కొంచెం మంత్రాలవి చదివారు. మనకి ఎటువంటి గోత్రనామాలు చదవటం కానీ అట్లాగా స్పెషల్‌గా అయితే ఏమీ లేదు. జస్ట్ మనం అక్కడ కూర్చొని మనకి దేవుడు కూడా కనిపించట్లేదనమాట. వెనకాల ఉన్నవాళ్ళకైతే అసలే కనిపించట్లేదు. ఓన్లీ ఒక ఫ్రంట్ 2 రోస్ ఉన్న వాళ్ళకి మాత్రమే కనిపిస్తున్నారు. సో, ఎనకాల ఉన్న వాళ్ళకి అసలేమీ కనిపించట్లేదు. వీఐపీ టికెట్‌కిను నార్మల్ 180 రూపీస్ టికెట్‌కి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదనిపించిందండి నాకైతే. సో, ఇది డీటెయిల్స్. అండ్ ఇదే రూట్‌లో మనకి స్వర్ణగిరి టెంపుల్ కూడా ఉంది. ఎవరైనా మీరు యాదగిరిగుట్ట ప్లాన్ చేసుకున్నప్పుడు మీరు స్వర్ణగిరి టెంపుల్ కూడా వెళ్ళండి. చాలా బావుంటదంట అది కూడా. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. నేను వెళ్తే గనక డీటెయిల్స్ ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. ఆ టెంపుల్ కూడా చాలా బావుందండి. మనకి ఆన్ ద వే ఎళ్ళేటప్పుడు కనిపిస్తూ ఉందనమాట. సో, అంతా కూడా ఫుల్లు లైటింగ్స్ అది వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇప్పుడు మనం చూసింది లక్ష్మీ నరసింహస్వామి కదా! సో, అదైతే కూడా చూడటానికి చాలా మంచిగా అనిపిచ్చింది. మొత్తం గూడా లైటింగ్స్‌తో నిండిపోయిందనమాట. సో, ఈ టెంపుల్స్ 2 గూడా నైట్ టైమ్ ప్రిఫర్ చేయండి. నాకనిపిచ్చింది. సో, అక్కడ కల్చరల్ ఈవెంట్స్ జరగడం వల్ల పిల్లలందరూ కూడా మంచి ట్రెడిషనల్ వేర్‌లో అయితే కనిపించారు. అండ్ మనకి ఇలాగా పైకెక్కాల్సుంటుందండి. హ్యాండిక్యాప్ అట్లనే సీనియర్ సిటిజన్స్‌కి వెహికల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బందయితే ఏమీ లేదు. అండ్ మనకి కార్తీక మాసం కాబట్టి కార్తీక దీపం కూడా వెలిగించే ప్లేస్ అయితే ఒకటి అరేంజ్ చేశారు. కాకపోతే నాకేమనిపించిందంటే, మనం ఇంటి నుంచి దీపం తీసుకెళ్తే బెటర్ అనిపించిందండి. ఎందుకంటే, మనకి 100 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. చాలా చిన్న ప్రమిద ఉంది. అండ్ అందులో నెయ్యయితే అస్సలు లేదు. సో, నా సజెషన్ ఏంటంటే, మీరు దీపం వెలిగించుకోవాలి అంటే ఇంటి దగ్గర నుంచే అరేంజ్ చేసుకొని తీసుకెళ్ళండి. అది బెస్ట్ ఆప్షన్. సో, ఇక్కడ కల్చరల్ ఈవెంట్స్ జరుగుతుంది కాబట్టి కొంచెం బాగా జనాలెక్కువున్నారు. అండ్ లైటింగ్స్ మొత్తం కూడా యెల్లో లైట్స్ ఉన్నాయి కాబట్టి బాగా అనిపిస్తుందండి. అండ్ 300 బ్రేక్ దర్శనానికి మనకి టైమింగ్స్ లాగా ఇచ్చారంటే 7:30కి ఒకటి, 8:30కి ఒకటి అట్లా ఇచ్చారనమాట. మనం ఆ టైం అయ్యే వరకు వెయిట్ చేసి అప్పుడు మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. సో, అదొకటి నచ్చింది నాకు. అండ్ మొబైల్ కౌంటర్ కూడా ఉందండి ఇక్కడ. సో, ఎంట్రన్స్ మనకి వీఐపీ టికెట్ దగ్గరే మొబైల్ కౌంటర్ కూడా మనం ఆ లైన్‌లో వెళ్లి పెట్టేసుకోవచ్చు. బయటకొచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కెళ్ళి మొబైల్ పిక్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో, మనకి మొత్తం దర్శనం అయిపోయిన తర్వాత చూస్తున్నారా? మొత్తం ఇంకా కోతులు ఫుల్లొచ్చేసాయి. అండ్ నైట్ అయిపోయింది కదా బాగా. అది గుట్ట అంటే కొంచెం కొండ ఏరియా కదండీ! సో, అందుకనే కోతులెక్కువున్నాయి. భలే ఆడుకుంటున్నాయి. బట్ ఎవరు మనుషుల మీదకెళ్ళట్లేదు. అండ్ ఇట్లా అయితే జరిగిందండి మా యాదగిరిగుట్ట దర్శనము. మీకెట్లా అనిపించిందో కామెంట్ చేసేయండి. హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ చేసేయండి.